తెలంగాణ రాష్ట్రము నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు లభ్యమవుతా ఉందన్నట్టుగా కొంత ప్రచారము కాంగ్రెస్ వరకే అదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఇంకో పక్కన బీజేపీ వాదిస్తూ ఉంది. అంటే ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇంకా మిగతా పథకాలు కావచ్చు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకేనా? ఎస్, ఇప్పుడు దీని గురించి చర్చించడానికి మనము ఖమ్మం జిల్లాలో ఉన్నాము. మనతోనే యంగ్ లీడర్ బొడెపూడి రాజా గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారు? నమస్తే నమస్తే అండి. ముందుగా మీ బీవీఆర్ టీవీ ఛానల్ వారికి మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంత మండు టెండలో కూడా మా కోసం ఇంత దూరం వరంగల్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి మా కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఇట్లనే మీరు క్వశ్చన్ వేశారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక యంగ్ లీడర్గా ఉన్నారు. మీరు ఒక పిలిపిస్తే ఒక దరిదాపున ఒక 1000 నుంచి 2000 మంది వరకు ఇక్కడ గ్యాదర్ అవుతారని చెప్పేసి విన్నా నేను. ఓకే, మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీలో ఇంత త్వరితగతంగా ఎలా వచ్చింది? అంటే మేము వ్యక్తిగతంగానే మనం ఫస్ట్ నుంచి మన బోడిపూడి ట్రస్ట్ ద్వారా సొంతంగా సేవ చేసుకుంటూ అలా గత 10 ఇయర్స్ నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నాం. ఈ ఖమ్మం జిల్లాలోనే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరు ఏ కష్ట సుఖాల్లో కూడా మేము పాలు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అట్లనే మేము ఒక పార్టీతో పని లేకుండా కూడా మేము పని చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ మన తుమ్మల గారి ఆదేశాల మేరకు తుమ్మల గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చేసే సేవలను చూసి ఎంతోమంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అట్లనే మనం పిలుపునిస్తే మన ఫ్రెండ్స్ కార్యకర్తలు అందరూ రావడం జరుగుతుంది కామన్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇందిరమ్మ ఇల్లులు మీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేసి చాలా ఇస్తామని చెప్పేసి ఒక్క నియోజకవర్గానికి 3500 చొప్పున ఇస్తున్నారు. సరే, ఇది ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు అనే ఒక అపవాదన మీరు మూటగట్టుకున్నారు, నిజమేనా? అది పూర్తిగా అవాస్తవం అండి. అది ఎవరైతే అన్నారో అది మా దగ్గర అయితే ఎవరు అలా మా మండలం కానీ రఘునాథపాలెం మండలం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అలా నేను ఎక్కడ వినలేదు. మేము మొన్న జరిగిన రైతు సదస్సు కానీ రైతు వేదికల్లో కానీ మేము చూసాం. అవి అందరికీ వచ్చినాయి. వాళ్ళే అన్నారు. మండలంలో మన కోయచల గ్రామం అయితేనే చెంపూడి కొన్ని గ్రామాల్లో మేము తిరిగాం స్వయంగా. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి, బీజేపీ వాళ్ళకు కూడా వచ్చినాయి. కేవలం కాంగ్రెస్కి మాత్రమే వస్తుందన్నమాట పూర్తిగా అది అవాస్తవం. ఓకే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయం పక్కన పెడదాం. మిగతా 6 గ్యారంటీస్, యాక్చువల్లీ 6 గ్యారంటీస్ అనేది మీరు అంటే ఫుల్ఫిల్ చేయడంలో వైఫల్యం చెందారు, అంటే హిట్ కొట్టలేకపోయారు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాదిస్తూ ఉంది. నిజంగా మీరు హిట్టా ఫట్టా? 14 నెలలు అవుతుంది. అది పూర్తిగా అవాస్తవం అండి. అది 100% మేము హిట్టే. అది కాంగ్రెస్ పార్టీ అనేది మెల్లగా 1 బై 1 మా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మా నాయకుడు, వాళ్ళు గతంలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. పూర్తిగా ఫండ్స్ కూడా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మాకు పూర్తిగా అప్పులే మిగిలినాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక అన్ని అప్పులే ఉన్నాయి. అవి తీర్చుకోవడానికే గత సమయం పడతా ఉంది. అవన్నీ ఉన్నా కానీ వాటిని అధిగమించి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కోసం ప్రతిరోజు 24/7 అహర్నిశలు కష్టపడుతూ మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కష్టపడుతూ ఒక్కోటి అంచెలంచెలుగా ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. బస్సు అనేది మహిళలకు ఉచితం అని చెప్పి అది ఆల్రెడీ పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ డైలీ ఎన్నో లక్షల మంది తిరుగుతా ఉన్నారు. అట్లనే నెక్స్ట్ సిలిండర్‌ది కూడా అమలు చేయడం జరిగింది. అట్లనే పెన్షన్స్ అయితేనే అన్నీ 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఒకటో రెండో ఏదో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి త్వరలో. వాటి మీద మా ఫోకస్ ఉంటుంది. ఓకే, మీరు తుమ్మల గారికి అత్యంత సన్నిహితులు. ఎస్, యాక్చువల్లీ మీ ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఎప్పటి నుంచి ఉంది? అది మంచి ప్రశ్న అండి. తుమ్మల గారు నేను చిన్నప్పటి నుంచి కూడా టీడీపీ అప్పటి నుంచి కూడా తుమ్మల గారిని చూస్తూ పెరిగాము. ఆయన రాజకీయం ఆయనకి మేము టీడీపీ నుంచి కూడా తుమ్మల గారిని అప్పటి నుంచే మాకు ఆయన పెద్ద ఫ్యాన్ అని చెప్పాలా. ఇప్పుడు మాకు ఆయనకి ఒక గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న అనుబంధం ఉంటుంది. ఒక అవినాభావ సంబంధం ఉంది మా మధ్య. మాకే కాదు, నాకే కాదు, ఇక్కడ ఖమ్మం ప్రజలకే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా తుమ్మల గారు అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఆయన అంటేనే ఒక పని చేసే తత్వం ఉంటుంది. ఆయన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈజ్ ద లీడర్ బార్న్ ఫర్
వర్కింగ్. ఓన్లీ వర్క్ చేయటంలో ఆయనకి ఆయనే సాటి. వర్క్ విషయంలో ఆయనని నాకు తెలిసి ఆయన బీట్ చేసిన వాళ్ళు ఆ హీరో ఎవరు రాలేదింకా. ఓకే. అంటే ఇప్పుడు ఖమ్మంలో ప్రాబ్లమ్స్ ఏం లేవా? డెవలప్‌మెంట్ అంతా శతావుగా అంటే బాగా జరుగుతా ఉందా? శరవేగంగా ఉందా డెవలప్‌మెంట్ విషయానికొస్తే? డెవలప్‌మెంట్ విషయంలో తుమ్మల గారికి మనం అడగాల్సిన అవసరం లేదు తుమ్మల గారిని ఈ విషయం డెవలప్‌మెంట్ విషయంలో. ఆయన ఈ గవర్నమెంటే గాదు, అప్పట్లో ఎన్టీ రామారావు గారి దగ్గర చేశారు, కేసీఆర్ గారి దగ్గర చేశారు. అన్ని సీఎంల దగ్గర చేసుకుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి మా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఒక సీఎం పోస్ట్ మాత్రమే చేయలేదాయన. అన్ని రకాల పోస్టులు చేసుకుంటూ వచ్చారు. పోస్టులు ఎమ్మట ఆయన పడలేదు. ఆయన వెనకాలే పోస్టులు పడ్డాయి తప్ప ఆయన ఏ రోజు మాకు ఈ మంత్రి పదవి కావాలని అడగలేదు. తుమ్మల గారంటే నాట్ ఏ లీడర్. ఆయన ఒక ఆయన ఒక ఫుల్ హార్డ్ వర్కర్ ఆయన. ఆయన నమ్ముకున్న ప్రజల కోసం ఆయన ఎక్కడిదాకైనా వెళ్ళగలిగే వ్యక్తి తుమ్మల గారు. ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ ఆయన మాట ఇచ్చిన ప్రకారమే ఆయన సీతారామ ప్రాజెక్ట్ ఈరోజు నెరవేర్చడం జరుగుతుంది. ఖమ్మం ప్రజల కోరిక ఆయన ఆయన చిరకాల కోరికని ఈరోజు ఖమ్మం ప్రజల కోసం నెరవేర్చిన వ్యక్తి కూడా మా తుమ్మల గారే. తుమ్మల గారికి ఏ పని మనం అడగవసరం లేదు. తుమ్మల గారికి అన్నీ తెలుసు ఎలా మనం అపారమైన రాజకీయ అనుభవం గల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా తుమ్మల గారనే చెప్తాను ఖమ్మం జిల్లా. ఓకే. ఓకే. మీరు తుమ్మల గారి గురించి బాగా ఎక్స్‌ట్రార్డినరీగా చెప్పిల్లు. వర్ణించిల్లు. ఓకే. మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. అవినాభావ సంబంధం అది అని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా తుమ్మల గారు మీకేం పట్టించుకోలేదా? నామినేట్ పోస్ట్‌ల పరంగా ఏం పట్టించుకోలేదా? 14 నెలలైతాంది. అట్లా ఏముండదండి. మాకు నామినేటెడ్ పోస్టులు వస్తాయా? వచ్చినా, రాకున్నా మా ప్రయాణం మాత్రం తుమ్మల గారితో ఉంటది. నామినేటెడ్ పోస్ట్ వస్తదని ఆ రోజు మేము పార్టీలో చేరలేదు. నామినేటెడ్ పోస్ట్ వెనకాల మనం పడాల్సిన అవసరం లేదు. తుమ్మల గారికి అన్నీ తెలుసు. వాస్తవానికైతే ఇక్కడ ఎవరికి గూడా ఇంకా మన కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఇక్కడ ఎవరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. అయ్యేమన్నా ఉంటే మనం అడగవసరం లేదు. తుమ్మల గారికి ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలుసు. ఆయన ఒక చంటి పిల్లాడి మాదిరిగా అందరిని గూడా చూసుకుంటూ పోతున్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే మా తుమ్మల గారు. యాహ్! ఓకే. సరే ఇప్పుడు మీరు అంటే ఒక మండలాన్ని మొత్తాన్ని గెలిపించుకుంటా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో అంటున్నారు. ఏం మండలం అది? ఏ రకంగా గెలిపించుకుంటారు? ఎవ్రీ క్యాండిడేట్ సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్‌లు కావచ్చు, వార్డ్ మెంబర్‌లు కావచ్చు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అండ్ జెడ్పీటీసీస్ వాటెవర్ అన్నిటికి అన్ని క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేయాలంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? అసలేం మండలము? అదేం మండలము? ఎలా సాధ్యమవుతుంది? మీ వర్క్ అనేది ఎలా నడుస్తది అప్పుడు? గతంలో మీకు ఆల్రెడీ చెప్పాం మేము. రఘునాథపాలెం మండలం అనేది ఖమ్మం కాన్స్టిట్యున్సీ కింద ఉన్నది ఏకైక మండలం రఘునాథపాలెం మండలం. ఆ మండలం ఏదైతే ఉందో 34 పైచిలుకు గ్రామాలున్నాయి. ఇప్పుడు రాబోయే రేపు ఏదైతే ఉన్నాయో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితేనేమి మన సర్పంచులు, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో అన్ని 100/100 అన్ని సర్పంచులను గెలిపించుకోవడం అయితే క్లీన్ స్వీప్ చేయడం జరుగుతుంది. ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీలైనా 100% మేము అవన్నీ క్లీన్ స్వీప్ చేస్తాం. ఎందుకు గెలిపిస్తారు అని మీరు అడిగారు. ఎందుకు గెలిపిస్తారంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్‌ని తెచ్చింది, ఇచ్చింది మన ఈ తెలంగాణని ఇచ్చింది మన కాంగ్రెస్ సోనియమ్మ. అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే ఇవన్నీ జరుగుతాయని ప్రజలు నమ్మి ఈరోజు మన పెద్ద ఎత్తున అందరిని గెలిపించడం జరిగింది. అట్లనే మన తుమ్మల గారిని కూడా భారీ మెజారిటీ ఎప్పుడు గతంలో ఎన్నడూ రానటువంటి ఎవ్వరికి ఏ ఎమ్మెల్యేకి రానటువంటి భారీ మెజారిటీ ఖమ్మం ప్రజలు తుమ్మల గారికి ఇవ్వడం జరిగింది. అట్లనే రేపు జరిగే రాబోయే ఎలక్షన్స్‌లో కూడా మేము 100కి 100 క్లీన్ స్వీప్ చేయడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ ఇంకో పక్కన ఏమంటుందంటే ఈ స్థానిక సంస్థలు మొత్తం మేమే కైవసం చేసుకుంటాం అని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్‌వి ఇంకా నాకు తెలిసి వాళ్ళకి ఇంకా ఈ పిచ్చి ఇంకా తగ్గినట్టు లేదు. ఇంకా నిద్రలోనే ఉన్నట్టున్నారు మత్తులో. ఇంకా మొన్న ఆల్రెడీ ఇచ్చాం. ఎంపీ ఎలక్షన్స్‌లో చూసారు వాళ్ళు. అన్నీ చూసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళని మళ్ళీ సిగ్గొచ్చే విధంగా మళ్ళీ చెంప చెల్లుమనే విధంగా రేపు స్థానిక ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా వాళ్ళని గొయ్యి తీసి బొందలో పెట్టడం అనేది 100% జరుగుతుంది ఈసారి. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటాళ్ళు? ఖమ్మం ప్రజలకేమైనా చెప్పాలనుకుంటాల్లా? ఇంకెవరికైనా సరే ఫైనల్ అసలు ఏం చెప్పాలనుకుంటాళ్ళు? యావత్ ఈ తెలంగాణ స్టేట్‌లోనే మన ఖమ్మం జిల్లా ప్రజలనేవాళ్ళు చాలా తెలివిగలవారు, ఉత్సాహవంతులు, విఘ్నులు గూడా. వాస్తవానికి ఇక్కడ ఎవరు తెలీదని బీఆర్ఎస్ వాళ్ళు అనుకోవచ్చు. ఖమ్మం ప్రజలు చాలా అన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్రతిదీ గూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు. మన ముఖ్యమంత్రి గారైతేనేమి, మన మన ఈ కాంగ్రెస్ పార్టీ ఏం జేస్తా ఉన్నదనేది
ప్రతిదీ ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్‌లో మీరందరూ గూడా పెద్ద ఎత్తున ఖమ్మం ప్రజలందరికీ చేతులు జోడించి మరీ అడుగుతున్నా. మీరందరూ గూడా కాంగ్రెస్ పార్టీని గతంలో ఎలా ఆదరించారో ఈ స్థానిక ఎలక్షన్స్‌లో కూడా ఆదరించి 100కి 100% అందరిని గెలిపించుకుంటారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. సార్ యాక్చువల్లీ వన్ మోర్ క్వెషన్. మీ అభిమానులు ఒకళ్ళిద్దరు అంటున్నారు. ఈ 2029లో మీరు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అని వాళ్ళ అంటాళ్ళు. మీరు దీన్ని ఎట్లా తీసుకోవాలి యాక్చువల్లీ? ఈ ఈ ఈ స్టేట్‌మెంట్‌ని ఎట్లా తీసుకోవాలి? అవన్నీ అవాస్తవం అండి. అంటే మనం చేసే కార్యక్రమాలను చూసి చాలామంది అలా అనుకోవచ్చు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాతే నాకున్నంత పరిజ్ఞానం వరకైతే నాకు ఇప్పటివరకు అలాంటి ఆలోచన గాని, అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. మనకు సేవ చేసే గుణం ఉంది కాబట్టి ఎప్పటినుంచో అందరికీ సేవ చేసుకుంటా పోతున్నాం. దానికి వాళ్ళకి అలా అనిపించుండొచ్చు. అది నేనైతే పూర్తిగా కొట్టి పారేస్తున్నా. ఇప్పటివరకైతే అలాంటి ఆలోచన ఏం లేదు. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.